నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేజ్రీవాల్ అసలు రంగు ఇదే. కేజ్రీవాల్ అవినీతిని చీపిరికట్టతో ఊడ్చేస్తా అని చెప్పాడే కానీ పదవిని అడ్డు పెట్టుకొని పైసలు సంపాదించుకోవాలి అనుకోవడం, మహిళలకు విలువ ఇవ్వకపోవడమే కేజ్రీవాల్ యొక్క అసలు రంగు అంటూ సుకేష్ కేజ్రీవాల్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒకసారి ఆర్టికల్కి సంబంధించి చూద్దాం. ఎంపీ స్వాతి మాలివాల్ పై ఢిల్లీ సీఎం పిఏ దాడి, తప్పుడు చర్యలు ప్రశ్నించినందుకే జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుకేష్. 200 కోట్ల మోసం ఆరోపణలపై మండోరి జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖ విడుదల చేశారు. ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ పై అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిబవ్ కుమార్ దాడి చేసిన ఘటనలో కేజ్రీవాల్ ని టార్గెట్ చేస్తూ పలు విషయాలు వెల్లడించారు. మిమ్మల్ని ఆరాధించే మహిళపై మీరు దాడి చేసినందుకు సిగ్గుపడండి. ఆమె మీ తప్పుడు చర్యల్లో ఒక అంశంపై తన స్వరాన్ని పెంచినందుకే మీరు ఆమెపై దాడి చేసే స్థాయికి దిగజారారు. మీ అసలు రంగు ఇదే అంటూ లేఖలో విమర్శలు గుప్పించారు. సొంత పార్టీ ఎంపీ మీద పిఏ దాడి చేస్తే కూడా కేజ్రీవాల్ ఇప్పటివరకు దీని గురించి స్పందించలేదు. అవినీతిని చీపిరికట్టతో దుడిచేస్తా, సమాజాన్ని ఉద్ధరిస్తా, ఆ లక్ష్యంతోనే నా పదవులకు రాజీనామా చేసి వచ్చినా అని మాటలు కోటలు దాటినాయి, కానీ చేతలు గడపలు కూడా దాటలే. కోట్ల విలువైన ఇల్లు కట్టుకోవడము, అక్రమంగా డబ్బు సంపాదించడము, అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి మిగిలిన రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయడం, దేశాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడమే తప్ప స్త్రీలంటే గౌరవం లేదు, స్త్రీలంటే మర్యాద లేదు, లేకపోతే నిజమైన ప్రజాస్వామ్యకు అర్థం తెలియదు కేజ్రీవాల్కి అని ఇప్పటికీ చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. స్వయంగా దీనికి సంబంధించి కేజ్రీవాల్కి ఓటు వేయాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా చాలా ప్రముఖులు, కేజ్రీవాల్కి గురువు లాంటి వాళ్ళు కూడా ఆలోచించండి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి, ఈడీ కస్టడీలో ఉన్న వాళ్ళకి, లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళకు ఓటు వేయొద్దు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా విస్పష్టంగా తెలియజేస్తూ వచ్చారు. నిజంగా కూడా స్వాతి మాలివాల్ పై దాడి విషయంలో ఇప్పటి వరకు స్పందించకపోవడం, ఒక పక్క నుంచి బీజేపీ ఈవిడకు అంటే ఆప్కి సంబంధించిన ఎంపీ అయినా కూడా మహిళ కాబట్టి మహిళకు అన్యాయం జరిగితే మేమంతా కూడా అండగా ఉంటాము అంటూ ఇటు ఆప్ ఆఫీస్ ముందు అలాగే మిగిలిన చోట కూడా బీజేపీ మహిళలు, బీజేపీ మహిళా మోర్చా, బీజేపీ సెల్ మాత్రమే ధర్నాలు చేస్తోంది తప్ప దీని గురించి ఆమ్ ఆద్మీ పార్టీలో ఇంత ఘోరం జరిగితే ఎవ్వరూ కూడా వ్యతిరేకించడం కానీ కేజ్రీవాల్ మాట్లాడకపోవడం కానీ దురదృష్టకరం. ఇంతకంటే నీచం లేదు, ఇంతకంటే సిగ్గుమాలిన పని లేదు అనేది ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ లేఖలో చెప్తున్న అంశం. ఇదే అసలు కేజ్రీవాల్ అసలు రంగు ఇదే అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పాడు. దాంతోపాటు బీబవ్ అత్యంత అవినీతిపరుడు, స్వాతి మాలివాల్ కూడా కుమార్తె లాంటి వారే, ఆమెతో మీరు వ్యవహరించిన తీరు క్షమించరానిదని పేర్కొన్నారు. మహిళపై జరిగిన ఈ క్రూరమైన చర్యను సుమోటాగా స్వీకరించి కేజ్రీవాల్ ఆయన అనుచరుడు బీబవ్ కుమార్కు చట్ట ప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. బీబవ్ కుమార్ అవినీతి పరుడని, అందుకు కేజ్రీవాల్కు అత్యంత క్రూరమైన అనుచరుడని లేఖలో వెల్లడించారు. 2022లో కేజ్రీవాల్ సత్యేందర్ జైన్ సిండికేట్లను బహిర్గతం చేసినందుకే తనను కూడా చాలాసార్లు బెదిరించారని ఆరోపించారు. అంటే కేజ్రీవాల్ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఇలాంటి అవినీతి పరులు, క్రూరమైన మనుషులే. అలాంటి వాళ్ళను పెట్టుకుని ఆయన రాజకీయం చేస్తాడు. వీళ్ళ లక్ష్యం, అంతిమ లక్ష్యం సంపాదించడం, క్రూరత్వం. ఇందులో నన్ను కూడా బలి చేశారు, అమ్మాయి నాకు కూతురు లాంటిది, అందుకే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ని అలాగే దీనికి సంబంధించి హోంశాఖను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు. ఈ విషయంలో ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోరారు. ఏదేమైనా సుకేష్ రాసిన లేఖనే కాదు, ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఢిల్లీ వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది. సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ ఒక మహిళపై ఇంత దారుణంగా పిఏ దాడి చేస్తే ఎందుకు కేజ్రీవాల్ మాట్లాడట్లే? ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే రోడ్డు మీదకి వచ్చి మరీ పోలీసుల వెహికల్స్కి అడ్డుపడ్డారే, ఇప్పుడు ఏడబోయినరు? మహిళలు అనే విషయం గుర్తులేదా? దాడి జరిగింది మహిళ మీద అని తెలియట్లేదా? ఆమె మీ పార్టీ ఆమె అనేది మీకు అర్థం కావట్లేదా? లేకపోతే మా పదవుల కోసం మా కేజ్రీవాల్ ముఖ్యంగానే మేము ఆడోళ్ళం అన్న విషయం కూడా మర్చిపోతారా అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్దగా చర్చానీయాంశంగా మారుతుంది. చూడాలి మరి దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఏం జరుగుతుంది అనేది. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, సపోర్ట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.